ఆయన వాక్కు శూన్యాన్ని ఒక సుందరమైన ఆకృతిలోకి మార్చగలిగే శక్తివంతమైనది. నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు తిరిగి బ్రతకగలవా? ప్రభువా యెహోవా, అది నీకే తెలియను. అట్లయితే ఆ ఎండిపోయిన ఎముకలతో చెప్పు, ఎండిపోయిన ఎముకలారా, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడి. యెహోవా మీతో సెలవిచ్చినదేమనగాని ప్రవక్త దేవుని వాక్కునెత్తి ప్రకటించడం మొదలుపెట్టగానే ఆ ఎండిపోయిన ఎముకలు కదలటం మొదలుపెట్టాయి. ఆయన పలికిన మాట ప్రకారం, దేవుడు చెప్పిన ప్రకారం ప్రవక్త పలుకుతూ ఉంటే ఎండిపోయిన ఎముకలన్నీ చివరికి ఏమైనాయో మీకు తెలుసు, ఒక మహాసైన్యమే లేచి నిలబడ్డాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కులో ఉన్న దమ్మది, దేవుని వాక్యంలో ఉన్న శక్తిది. అందుకే అన్నిటికంటే కూడా వాక్యానికి ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇవ్వడానికి కారణం, ఎక్కువ టైం తీసుకొని మీకు ఆ వాక్యాన్ని మాట్లాడడానికి గల కారణం అదే. అన్నిటికంటే కూడా విలువైంది దేవుని వాక్యం. అది ఎంతమంది హృదయాల్లోకి తీసుకొని ఆచరణలో పెడతారో వారు ధన్యులు. వారు చేయునదంతా సఫలమైంది. వారు అపవాదిని జయించగలుగుతారు, అపవిత్రాత్మల్ని వెళ్ళగొట్టగలుగుతారు. అంతేనా? వారి కడుపులో నుండి జీవజల ధారలు బయలు వెళతాయి. వారి హృదయంలో నుండి జీవజల ధారలు బయలు వెళతాయి. ఆ జీవజలం ప్రవహించినంత వరకు పచ్చదనమే. ఆ జీవజలం ప్రవహించేంత వరకు పచ్చదనమే. ఆ జీవజలం ప్రవహించేంత వరకు చనిపోయిన జీవులన్నీ తిరిగి బ్రతుకుతాయి. యెహెజ్కేలు గ్రంథంలో రాయబడిన సత్యం అది. ఆ జీవజలం ప్రవహించినంత వరకు మృతులు సజీవులవుతారు. అది నీలో నుండే స్రవించేటట్టు దేవుడు ఏర్పాటు చేశాడు. ఒకప్పుడు నాతో ఈ మాట మాట్లాడితే నాలో నుండి జీవనదులు రావటం ఏంది, దాంతో మనుషులు బ్రతకటం ఏంటి, వింతగా ఉంది నాకు. కొత్తగా క్రీస్తులో కళ్ళు తెరిచినప్పుడు, మారు మనసు పొంది రక్షణ పొంది నా ఆత్మను పొందు, నా వాక్యాన్ని గుండెల్లో పెట్టుకో, వాక్య ప్రకారం బ్రతకడానికి జాగ్రత్త పడు, వాక్యాన్ని మేరకుండా జాగ్రత్త పడు. నీలో నుండి జీవజల నదులు బయలు వెళతాయి. అవి అవి ఎంతవరకు ప్రవహిస్తాయో అక్కడెల్లా మనుషులు బ్రతుకుతారు అన్నాడు. ఇది ఎలాగూ జరుగును, ఇప్పుడు అదే జరుగుతుంది దేవుని కృపలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే నేనున్నా. యూట్యూబ్ ద్వారా ఎంతోమందికి దేవుని వాక్కు వెళ్ళింది. ఇక్కడే నేనున్నా. చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లోంచి ఎంతోమంది ప్రజ ఇక్కడికి వచ్చింది. ఈ శరీరాన్ని, ఈ మంటి ఘటాన్ని వాడుకొని ఇందులో ఆయన జీవజలాన్ని నింపి అది స్రవింపజేస్తున్నాడు, ప్రవహింపజేస్తున్నాడు. అది ఎంతమంది హృదయాలను టచ్ చేసిందో అంతమంది హృదయాల్లో ఒక పరివర్తన, ఒక మార్పు, ఒక రక్షణ, ఒక జీవం. నాలో నుండి ప్రవహింపజేసిన ఆ జీవజలాన్ని నీలో నుండి కూడా ప్రవహింపజేయాలనేదే దేవుని దయాపూర్వక సంకల్పం. నీవు నోరు తెరిచి మాట్లాడితే అది దేవుని వాక్కై ఉండాలి. దేవుని వాక్కై ఉంటే అది జీవమే అవతలి వినేవాడికి, ఎంతో దీవెన. కాబట్టి మీరందరూ కూడా దేవుని జీవాన్ని స్వతంత్రించుకొని జీవజల ప్రవాహం మీలో నుండి బయలు వెడలునట్లు దేవుని వాక్యంతో నింపబడండి. వాక్యాన్ని చదవండి, వినండి, ధ్యానించండి, ప్రేమించండి. వాక్యమును పాలను ఆసక్తితో ఆపేక్షించండి. అంతేకాదు వాక్యానుసారంగా బ్రతకడానికి మీ చేతనైనంత వరకు కృషి చేయండి. ఆయన వాక్కును అనుసరించి బ్రతకడానికి మీ మనసు దృఢపరచమని, స్థిరపరచమని దేవుణ్ణి అడగండి. వాక్యానుసారమైన జీవితం జీవించడానికి దైవశక్తిని కోరండి. దేవా, నీ మాటను అనుసరించి బ్రతుకున్నట్లు, నీ చిత్తము చేయునట్లు దయచేసి నాకు బలమిమ్మని అడగండి. ఆయన నీకు బలం ఇస్తాడు. దేవుని మాటలను అనుసరించి బ్రతికితివా, తూలి తొట్టిలోటకు కారణము లేదు. ఇంటికి పోయి 119వ కీర్తన మొత్తం చదువు, నీకు ఇంట్రెస్ట్ ఉంటే. 119వ కీర్తన పెద్ద కీర్తన. ఆ కీర్తన మొత్తం వాక్యాన్ని హైలైట్ చేసి మాట్లాడతాడు.